నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. తమిళనాడు రాజకీయాల్లో పవన్ కీలక మంత్రంగం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ తొలిసారి బరిలోకి దిగుతున్న ప్రముఖ హీరో విజయ్ పార్టీ టీవీకేను ఎన్డీఏలోకి తీసుకొచ్చేందుకు పవన్ రంగంలోకి దిగారు. తన సహచర నటుడు విజయ్తో ఈ మేరకు మంత్రాంగం సాగిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కరూర్ తొక్కిసలాట కేసులో సిబిఐ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తమిళనాడు రాజకీయాల్లో కీలక సమీకరణాలకు తెరలేపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తమిళనాడులో ముక్కోణపు పోటీ నెలకొంది. ఇప్పటికే బీజేపీ నాయకత్వం అన్నా డీఎంకేతో జతకట్టింది. అధికారంలో ఉన్న డీఎంకే తిరిగి తమదే అధికారం అనే ధీమాతో ఉంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీవీకే అధినేత విజయ్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయ్ను దగ్గరకు చేసుకునేందుకు ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ కూటమిలు ప్రయత్నాలు చేశాయి. ఇక కరూర్ తొక్కిసలాట కేసులో రెండోసారి సిబిఐ నోటీసులు అందుకున్న విజయ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సమయంలోనే ఎన్డీఏలోని ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. పవన్ సైతం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తమిళనాడు రాజకీయాల్లో పవన్ ఎంట్రీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సో మీరేమంటారు దీని గురించి? మౌనిక, ఇది కొంచెం డిఫరెంట్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఈక్వేషన్స్ అన్ని చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, శశికళ, జయలలిత తర్వాత చిన్నమ్మగా ఉన్నటువంటి శశికళ ఏఐడిఎంకే పార్టీ పగ్గాలు చేపడదాం అనుకుంది మొదట్లో. వాటి తర్వాత ఆమెనే అందులోంచి మెడల్ బట్టి బయటకు గెంచేశారు. ఆమెతో పాటు పన్నీర్ సెల్వం కూడా బయటకు వెళ్ళిపోయారు. అట్లాంటి ఓపీఎస్ ఈరోజు డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్తో కలిశారు. సో ఆయన పార్టీలో చేరిపోయారు. రేపు పొద్దున ఆయన నియోజకవర్గం కూడా కన్ఫర్మ్ అయిపోయింది. గతంలో పోటీ చేసి నియోజకవర్గం చేస్తున్నారు. ఇటు ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమిలో ఉంది. అటు భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకేతో ఉంది. సో ఏఐడిఎంకేతో పొత్తు కోసం కూడా అప్పుడున్నటువంటి అన్నమలైని తొలగించి అక్కడ నయనార్ నాగేంద్రని తీసుకోవడం జరిగింది. నయనార్ నాగేంద్రను కూడా గతంలో ఏఐడిఎంకేలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. సో ఈ రెండింటి మధ్యలో, రెండు ద్రవిడ పార్టీల మధ్యలో రాజకీయ యుద్ధం నడుస్తున్నటువంటి క్రమంలో టీవీకే పార్టీ అనౌన్స్ చేసి విజయ్ చాలా స్పీడ్గా దూసుకెళ్తున్నారు. సో విజయ్ దూసుకెళ్తున్నటువంటి క్రమంలో విజయ్కి చాలా హర్డిల్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో ఒకటి, విజయ్కి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ ఇంకా కావట్లేదు. దానికి సంబంధించి ఇంకా కమిటీ ముందుకు వెళ్తున్నారు. జననాయకన్ సినిమా, సో దానికి ఇప్పటికే సెన్సార్ అడ్డంకులు కూడా వస్తున్నాయి. ఆ సినిమాకు సంబంధించి ఈరోజు కూడా కమిటీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ సినిమాకు అడ్డంకులు వస్తుంటే ఒకవైపు, ఇటువైపు ఏదైతే కున్నూరులో జరిగినటువంటి తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాటలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అది కూడా సిబిఐ కేసు విచారణకు గతంలో విజయ్ హాజరయ్యారు. ఇప్పుడు మళ్ళీ కూడా రేపు విచారణ హాజరు కావాల్సినటువంటి ఉంది. ఇట్లా నేపథ్యంలో దాన్ని విజయ్ వాయిదా కావాలని కోరుకుంటున్నారు. అది తమిళనాడులోనే, చెన్నైలోనే విచారించాలి అంటూ కూడా ఆయన ఇంకో ప్రధానమైనటువంటి రిక్వెస్ట్ని సిబిఐకి చేస్తున్నారు. సో ఇది జరుగుతున్నటువంటి క్రమంలో లయోలా కాలేజ్ ఒక పర్ఫెక్ట్, అంటే ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ ప్రీ ఎగ్జిట్ పోల్స్ సర్వే కూడా చేస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి విజయ్కి సంబంధించిన టీవీకే సర్వేలో కూడా విజయ్కి జెన్జీ యువత అండదండలు ఉన్నాయి. మహిళల ఓటు బ్యాంక్ కూడా విజయ్కి టర్న్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మోరోవర్ బీసీ ఓటు బ్యాంకు, దళిత ఓటు బ్యాంక్ కూడా విజయ్కి ఫెచింగ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. విజయ్ మే బికమ్ ఏ కింగ్ మేకర్, గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశం ఉందని ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఇప్పుడు విజయ్ అనే వ్యక్తి సపరేట్ ఓటు బ్యాంకు, ప్రభుత్వ ఓటును చీల్చేది విజయ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏఐడిఎంకే ఒకవేళ ప్రభుత్వ ఓటును విజయ్ చీలిస్తే కనుక ఏఐడిఎంకేకే భారీ లాసు, ఇటు డిఎంకేకే లాభం అని చెప్పాలి. ఎందుకంటే అమ్మ ఆత్మగా భావించేటువంటి పన్నీర్ సెల్వం ఈరోజు డిఎంకేతో కలిసిపోయారు, డిఎంకే పార్టీలో చేరిపోయారు. సో జయలలిత అభిమానులంతా కూడా డిఎంకేతో ఉండేటువంటి అవకాశం ఉంది. మోరోవర్ విజయ్ కూడా ఏఐడిఎంకేకి తానే ప్రతిపక్షం అంటున్నారు, అదే విధంగా మాట్లాడుతున్నారు. మోరోవర్ ఆయన ఎంజి రామచంద్రన్ని ఉదాహరణ తీసుకొని మాట్లాడుతున్నారు, ఆయన విజయకాంత్ను ఉదాహరణగా తీసుకొని మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ నడుస్తున్నటువంటి క్రమంలో విజయ్ గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. విజయ్ ఒకవేళ ప్రత్యేకంగా పోటీ చేస్తే అది బీజేపీకి, ఏఐడిఎంకేకి భారీ నష్టం. సో దీంట్లో భాగంగానే అక్కడ ఏఐడిఎంకే అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ మంతనాలు జరుపుతున్నారు అన్నది తెలుస్తోంది.
సో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అక్కడ తన సహచర నటుడు కాబట్టి విజయ్, సో ఆయనతో మంత్రాలు జరుపుతున్నట్టుగా మనకు కొంత సమాచారం కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక చక్రం తిప్పేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అంటే ఎన్డీఏ కూటమితో కలిస్తే కనుక ఖచ్చితంగా ఏడీఎంకేకి భారీ లాభం అని చెప్పాలి. అండ్ విజయ్ కూడా వేరే ఆప్షన్ లేదు. విజయ్ ఒకవేళ బీజేపీతో జట కట్టకపోతే గతంలో 10 ఏళ్ళు ప్రతిపక్షంలో, అంటే ఇటు ప్రతిపక్షం కాకుండా 2 పార్టీలను ప్రశ్నించుకుంటూ పవన్ కళ్యాణ్ ఏదైతే స్థాయిలో ఉన్నారో రేపొద్దున విజయ్ కూడా అట్లాంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అటు డిఎంకే కాకుండా పోతారు, ఇటు అధికారంలో లేకుండా పోతారు. సో ఈ విజయ్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది, సమయం వేస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో విజయ్ ముందున్నటువంటి ది బెస్ట్ పొలిటికల్ వెపన్ ఏదైతే ఉందో అంటే అది ఎన్డీఏ కూటమిలో కలవడమే. సో ఒకవేళ అదే జరిగితే కనుక పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకుంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద కొంత నమ్మకం ఉంటుంది ప్రధాని మోడీకి కానీ అమిత్ షా కానీ, ఎందుకంటే ఆ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని ఇటు బీజేపీని కలిపిన వారధేవర అంటే అది పవన్ కళ్యాణ్. సో ఇప్పటికే అటు సేమ్ ఎపిసోడ్ తమిళనాడులో కూడా కనిపిస్తోంది. విజయ్ ఇద్దరిని వ్యతిరేకిస్తుండు, మోడీని వ్యతిరేకిస్తున్నాడు, ఇటు స్టాలిన్ వ్యతిరేకిస్తున్నాడు. సో ఈ ఇద్దరిని వ్యతిరేకిస్తే విజయ్ అధికారంలోకి వచ్చేటువంటి పరిణామాలు ఉన్నాయంటే విజయ్ అధికారంలోకి రాకపోగా గేమ్ చేంజర్ ఎంతవరకు అవుతారు అన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం. ఒకవేళ అదే జరిగితే ఏడీఎంకేకి భారీ నష్టం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే భారీ మార్పులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో 1-2 సార్లు పవన్ కళ్యాణ్ కూడా తమిళనాడు పర్యటనలు చేశారు, అక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు, అక్కడ బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు. సో బహుశా రేపొద్దున పవన్ కళ్యాణ్ అక్కడ కీ రోల్ ప్లే చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉండొచ్చేమో అన్నటువంటి రాజకీయ వర్గాల నుంచి మనకైతే వినిపిస్తోంది. ఎన్డీఏ కీలక నేతలతో కూడా భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అటు ఢిల్లీకి విజయ్ వెళ్ళబోతున్నారు. సో ఢిల్లీ విజయ్ వెళ్ళబోతున్నటువంటి క్రమంలో అంటే కరూర్ తొక్కిసలాట కేసులో రెండోసారి సిబిఐ నోటీసులు వస్తున్నటువంటి టైంలో ఢిల్లీకి వెళ్తున్నారు. సో ప్రస్తుతానికి విచారణకు హాజరు కాలేకపోయినా చెన్నైలో విచారణ చేయాలని చెప్పినా కానీ ఎన్డీఏ కూటమి నేతలతో కలిస్తే గనక ఇది పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేసేటువంటి ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. సో పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ తెర తీసినట్టుగా తమిళనాడు రాజకీయాల్లో మనకైతే కనిపిస్తోంది. మౌనిక శ్రీకాంత్ అలాగే